నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన, నష్టంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశం. సమన్వయ లోపం వల్లే ఎరువుల పంపిణీలో సమస్యలు, యూరియా కోసం ముందుగా రైతులకు టోకెన్లు ఇవ్వాలన్న సీఎం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో భట్టి, తుమ్మల భేటీ, వరద సాయం చేయాలని మంత్రుల విజ్ఞప్తి. నేటితో ముగియనున్న ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం, చివరి రోజు కావడంతో గణనాథుడి వద్ద భక్తుల సందడి. బెంగాల్ టీఎంసీ బీజేపీ సభ్యుల మధ్య ఉద్రిక్తత, సువేందు అధికారి సస్పెన్షన్తో చేయి దాటిన పరిస్థితులు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పలు శాఖల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్న ముఖ్యమంత్రి యంత్రాంగానికి నిర్దేశించారు. వరదల తీవ్రతతో ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు అవసరమో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సూచించారు. మరమ్మతులు, నిర్మాణాలు తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రతిపాదన చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతకుముందు రోడ్లు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి స్థానికులతో మాట్లాడారు. కొడంగల్కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి జిల్లాకు కూడా అంత సాయం చేస్తానని మాటిచ్చారు. సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాగ్, అంటే కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఈ రోజు అవసరం ఉంటే 3 రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం, ఎందుకంటే వ్యవసాయము, సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్. మీకు చెరువులు, కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు, ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు. మీరు తెగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పంట పొలాల మీదకి పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది. సబ్ స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ, ఇవి దీని ఫాలోడ్ బై ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ రోడ్లు తెగిపోవడం. వాటికి తెలియదు ఆర్ఎండ్బి రోడ్ ఏది, పంచాయతీరాజ్ రోడ్ ఏది, ఇట్లా వాటర్కి అదేం తెలియదు. రోడ్డు అంటే రోడ్డు అడ్డం వచ్చింది, తెగుతున్నది. మనకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ వేరు, ఆ డిపార్ట్మెంట్ వేరు అని. అదేవిధంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ఉండే వీటి సమస్యలు. సో ఈ రకంగా రకరకాల డిపార్ట్మెంట్స్, తాగునీరు, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం. వీళ్ళందరూ ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం. కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పాటికి మేము ఉంటామని అంటే క్రైసిస్కి తెలీదు. ఏ శాఖ సపరేట్గా ఉంటుంది, వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు అనేది. వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా, అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సమన్వయ మీటింగులు ముఖ్యంగా పెట్టండి. ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి, ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి. ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం. కొన్నిసార్లు రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిగితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. ఏం పంచుతారు, ఎట్లా పంచుతారు, అక్కడ ఏముంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, కొంత పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు 30-40 వేల జనాభా ఉండే మండలానికి 2 షాపులు పెట్టిండ్రు అనుకోండి, దాదాపుగా 10,000 మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది 6 తారీఖు, నువ్వు 7 తారీఖు, నువ్వు 8 తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాలను పిలిచి, ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి. మీరు అన్నట్టు 2,000-3,000 రైతులకు సపరేట్గా రైతు వేదికల దగ్గర పెట్టి
లోకల్గా పోలీసులను కూడా అడుగు, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడి సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు. లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, R&B, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై స్కీమ్, హౌసింగ్, మున్సిపల్, NREGS అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం. వీలైనంత మేరకు మీ సమస్యలన్నీ కనుక్కున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే మమ్మల్ని అభినందించారు, మేము కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించినందుకు, మమ్మల్ని అభినందించినందుకు మేము కూడా తిరిగి వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ మేము అభినందించినాం కదా అని వాళ్ళు పని చేయకుండా ఊరుకుంటామంటే ఏం కుదరదు. అభినందనలు వేరు, పని వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. అధికారులు ప్రతిపాదనలతో రండి, ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి. ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము, టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు 2 రకాలుగా చేయాల్సి వస్తే ఈ క్లరికల్ జాబ్, ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు, ముఖ్యంగా పనులు చేసేటప్పుడు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి, బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మెట్ తీసుకోండి. ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే అసలు మన వాళ్ళు ఎవరు అందులో తక్కువ ఉంది కాబట్టి ఇది మా దీంట్లో పారామీటర్స్లో ఫిట్ ఇన్ అవ్వట్లేదని దాన్ని ఇగ్నోర్ చేసేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు అట్లా జరగడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్గా రికార్డ్ బిల్ చేయండి. అవసరం అనుకుంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి. పాఠశాలలకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మీరు అందరూ ప్రణాళికబద్ధంగా పని చేయాలి. ఈరోజు ఇంతమంది అధికారులు మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు అంటే మీ అందరినీ ఒకసారి అందరి ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం పని చేద్దామన్న ఆలోచనే కనిపిస్తుంది. మరి రేపు కూడా ఇదే స్ఫూర్తి మీ దగ్గర ఉంటుందని ఆశిస్తున్నా. మళ్ళొకసారి సమీక్షకు వచ్చినప్పుడు ఇక్కడ మంచి పనులు జరగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం విధ్వంసం సృష్టించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతేడాది వరద నష్టానికి సైతం రూపాయి సాయం అందలేదన్న మంత్రులు ఈసారైనా అందించాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన మంత్రులు క్రూడ్ ఆయిల్ ఫామ్ దిగుమతిపై సుంకాన్ని 44% పెంచాలని కోరినట్లు వివరించారు. అలాగే ఆయిల్ ఫామ్కు కనీస మద్దతు ధర 25,000కు పెంచితే దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వివరించారు. సాగు పెరిగితే దిగుమతి చేసుకునే అవసరం తప్పడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని మంత్రి తుమ్మల వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పలు విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో వరద నష్టంపై నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందించినట్లు వివరించారు.
రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, అట్లాగే లోన్ రీస్ట్రక్చరింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో విరివిగా విస్తారంగా సాగు చేస్తున్నటువంటి పామాయిల్కి సంబంధించిన దానిపైన, క్రూడ్ ఆయిల్ పైన విధించేటువంటి సుంకాలని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి పెంచమని ఆ సుంకాన్ని, ఇతరత్ర లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావాల్సినటువంటి ఆర్థిక సాయం గురించి వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి వర్షపాతం మొన్న కామారెడ్డి, నిజామాబాద్ 7 జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా ప్రాథమిక నివేదికని ఈరోజు ఇస్తున్నాం. డీటెయిల్ రిపోర్ట్ కూడా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. గత సంవత్సరంలో కూడా వరదలు వచ్చినప్పుడు మంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు, నష్టాన్ని చూశారు. కమిటీ కూడా వచ్చింది, దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ఇంత ఇవ్వాలని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మాకు వరద సహాయ నిధి కింద ఏమాత్రం రాలేదు. వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఎస్డీఆర్ఎఫ్ తప్ప ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయా రాష్ట్రాలకి, మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా ఇస్తున్నారో గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలకి స్పెషల్ గ్రాంట్ కింద మాకు కూడా మేము 5,000 కోట్లకి నష్టం జరిగిందని చెప్పి ప్రాథమిక నివేదిక ఇస్తున్నాం. రేపు డీటెయిల్ రిపోర్ట్ కూడా పంపిస్తామని చెప్తాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో ఆక్రమణలు జరిగాయన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పరిశీలన జరిపింది. దామర చెరువును ఆనుకొని కొన్ని నిర్మాణ సంస్థలు భవనాలు కడుతున్నాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి సదరు నిర్మాణాలు వస్తాయో లేదో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగా ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులలో ఆక్రమణలను ఉపేక్షించబోమని తెలిపారు. కన్స్ట్రక్షన్ అండ్ మైత్రి హోమ్స్ వాళ్ళు ఎఫ్టీఆర్ ల్యాండ్ అదే బఫర్ జోన్ లో హౌస్ కన్స్ట్రక్షన్, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది కంప్లైంట్. దాన్ని పే చేసుకుని ఈరోజు ఇన్స్పెక్షన్, ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ అంతా DGPS తో మొత్తం సర్వే కూడా కండక్ట్ చేసి ఎఫ్టీఎల్ అండ్ బఫర్ డిమార్క్ చేసి ఎనీ చూస్తాం. హైదరాబాదులో 2 డ్రగ్ పెడ్లర్లను ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 100 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో సంబంధమున్న 7 వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గ్రిండర్ అనే గే డేటింగ్ యాప్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారు. డ్రగ్ వినియోగదారులు అంతా కూడా స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డవాళ్లేనని డీసీపీ బాలస్వామి తెలిపారు. 7 నిందితుల్లో 5 పెళ్లిళ్లు అయి విడాకులు అయ్యాయి. నిందితుల్లో ఆతిఫ్ అబ్దుల్ అనే ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. రాకెట్, పావురం, విమానం వంటి సింబల్స్ ఉపయోగించుకొని మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు. 1 గ్రామ్ డ్రగ్ ను 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. 2 డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ MDMAని రికవరీ చేసి 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు A1 ఈజ్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, ముడావత్ ప్రసాద్. వీళ్ళిద్దరు కూడా గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా ఈ వీళ్ళ కస్టమర్స్ని ఆకర్షించడానికి దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ సింబల్స్. 3 నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపానికి గురై మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. మాధవరావుపల్లికి చెందిన మహేష్ సకాలంలో జీతం రాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేతనం కోసం అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ములుగు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మహేష్ మృతిని నిరసిస్తూ తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఎస్సీ సంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు. బాధితుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిచేసినప్పుడు ఇప్పుడు 4 నెలల కానుండి ఆయనకు జీతాలు రావడం లేదు, ఏం రావడం లేదు. ఆయనతో చేసేటోళ్ళకేమో ప్రతి ఒక్కరికి పడ్డాయి, ఆయన ఒక్కొక్కడికే పడేది. ఏమో మిస్టేక్ అయినాయా అని ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా, ఇవాళ సాయంత్రం ఇస్తా రేపు పొద్దున ఇస్తా 10 గంటలకు పోతామని అట్లా తిప్పుకుంటా వచ్చి మందు తాగండి.
తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. పంట అదును దాటిపోతున్న సమయానికి అందకపోవడంతో ఆగ్రహానికి గురవుతున్నారు. యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లదాడి చేశారు. గ్రోమోర్ బోర్డును చించివేసిన కర్షకులు సెంటర్ ముందు పాత కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రోమోర్ గోదాంపై దాడి చేసి లోనికి చొచ్చుకు వెళ్లారు. గోదాం నుంచి యూరియా బస్తాలు తీసుకుపోతుండగా పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. పోలీసులకు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వజ్ర ట్యాంకర్ భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని గోదాంలో ఉన్న యూరియా వరకు పంపిణీ చేస్తామని రైతులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. మాకు బస్తా ఇయ్య అంటారు, ఇస్తా అంటారు. ఎందుకు పెట్టారు? మీరేమో పెట్టారు మాకు. ఆర్కే పక్కా జరుగు ఆర్కే దాడి ఎక్కపోతాం రైతులు అడ్డుకుంటున్న పోలీసులు బత్తాలు ఎక్కపోతారు. అవును సార్, రైతులు పట్టుకుపోతున్నారు, పోలీసులు అడ్డుకున్నారు సార్. పోలీసులు అడ్డుకున్నారు, కేసులు అయితే రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. పంట అదును దాటిపోతున్న సమయానికి అందకపోవడంతో ఆగ్రహానికి గురవుతున్నారు. యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లదాడి చేశారు.
గ్రోమోర్ బోర్డును చించివేసిన కర్షకులు సెంటర్ ముందు పాత కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రోమోర్ గోదాంపై దాడి చేసి లోనికి చొచ్చుకు వెళ్లారు. గోదాం నుంచి యూరియా బస్తాలు తీసుకుపోతుండగా పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వజ్ర ట్యాంకర్తో భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని గోదాంలో ఉన్న యూరియా వరకు పంపిణీ చేస్తామని రైతులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. గోమర్ ఆఫీస్ దగ్గర వచ్చినాం సార్. ఆధార్ కార్డులు తీసుకున్నారు. తీసుకొని నెట్టుడు అయింది. రైతులు ఆదనతోనే వాళ్ళు నెట్టుకుంటా సరే సాయంత్రం 6 గంటలు అయింది. 6 గంటల 9 దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి కూడా మాకు ఏ సమాధానం చెప్పలేరు. ఎస్ఐ సార్ వచ్చి మీరు వెళ్ళిపోయి రేపు పొద్దున్న రారి లీవ్ కట్టేసి ఉండురి మీకు ఇస్తాం అని అన్నారు. ఆయన కూడా మేము వచ్చినాం. రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆయన కూడా ఎవరు రాలేదు. రాకున్నా కానీ మేము ఉన్నాం. ఆయన వచ్చి వాళ్ళు ఇక వస్తాం వచ్చి తీస్తాం ఇస్తాం వస్తాం ఆయన ఎవరు రాలేదు. ఆయన కూడా మేము ఓకే. మా ఆధార్ కార్డులు నిన్న తీసుకున్న ఆధార్ కార్డులు ఇవ్వాలి కూడా లేదు. ఆయన మా ఆధార్ కార్డులు ఇస్తలేరు. లేదు మా ఊరే బత్తాలు ఇద్దరు ఇద్దాం అంటారు. ఇస్తలేరు. ఇవ్వకుండా కానీ మేము ఆకలితో ఉన్నాం. ఇప్పుడు దాకా చూసి మాకు ఏమన్నా బత్తాలు ఇస్తే రాలేదు. లేదని అయినా కానీ ఇంటికైనా వెళ్ళిపోతాం కదా. పొద్దున వచ్చినాం పిల్లలు జిల్లతో 2 నెలలు ఊరియా 2 నెలలు అయింది పొలం నాటిపెట్టి. ఇప్పుడు దాకా ఊరియా లేదు ఏం లేదు. ఆ పొలం చూస్తే పచ్చగా లేదు ఏం లేదు ఎర్రగా అయిపోయింది. ఆ పొలాన్ని చూసి మేము ఉండాలనా లేదా ఊరియా కావాలి ఊరియా అని దాదాపు 1 వారం రోజుల నుండి ఇవాళ ఏం లేదు. పొద్దున వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకుండా దాన్ని దౌర్జన్యం చేసి మొత్తం ఉన్నాయి గుంజుకొని పోదాం అని చెప్తున్నాం. మాకు కావాలి మందు బస్తాలు సారు. మాకు పింఛన్లు వద్దు. మాకు వెయ్యొద్దు సారు. మాకు బస్సు కూడా వద్దు. మాకు కావాలి. ఎకరాలు 5,000 పెట్టి నాటేసినాం. ఇప్పుడు 4 ఎకరాలు పొలం వేసినాం. ఒక్క మందు బస్తాలే సార్ మాకు కావాలి. మందు బస్తాలు లేకుండా మేము ఊరు పెట్టుకోవాలని వస్తాం. మేము అప్పుల పాలయ్యాం. మందు దాగి వస్తాం సార్. మేమైతే మాకు పరిస్థితి మంచిగా లేదు. మాకు నల్ల పుసల తెల్లరాయి కూడా లేదు. రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. పంట అదును దాటిపోతున్న సమయానికి అందకపోవడంతో ఆగ్రహానికి గురవుతున్నారు. యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లదాడి చేశారు. గ్రోమోర్ బోర్డును చించివేసిన కర్షకులు సెంటర్ ముందు పాత కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రోమోర్ గోదాంపై దాడి చేసి లోనికి చొచ్చుకు వెళ్లారు. గోదాం నుంచి యూరియా బస్తాలు తీసుకుపోతుండగా పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వజ్ర ట్యాంకర్తో భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని గోదాంలో ఉన్న యూరియా వరకు పంపిణీ చేస్తామని రైతులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.